ఆవిడ కొత్తగా ఎంట్రీ ఇచ్చేది ఏం లేదండి. గత ఎన్నికల్లో కూడా 19 ఎన్నికల్లో ఆవిడ ప్రచారం చేసింది భర్త తరపున. అని ఎందుకు ఆమె ఎంట్రీ అప్పుడు కూడా ఇస్తున్నారనగానే కొంచెం భయం, అంటే ఆ శిబిరంలో జగన్మోహన్ రెడ్డి శిబిరంలో భయం అయితే అవుతుంది. ఎందుకంటే 12లో ఆ విధంగా జరిగింది, మరి ఇప్పుడు కూడా అట్లాంటిది ఏమైనా రిపీట్ అవుతుందా అన్నట్టుగా. అవునండి, అవును. మరి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఎంట్రీ సజ్జలకి చెక్ పెట్టడానికి కానీ కూడా మనం ఒక విషయాన్ని ఇక్కడ తీసుకోవాలి, ఓ, ఓకే, ఆలోచించాలి. అది కూడా ఉంది. ఆహాహా. అది కూడా ఉందండి. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఈ మధ్య సజ్జల పార్టీని శల్యసారథ్యం చేస్తున్నాడని అన్ని రాంగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి పార్టీ నుండి. ఆ తర్వాత గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో పార్టీ ఎక్కడికక్కడికి పడుకుంది. ఉమ్, అందరూ కాడు వదిలేసి ఎట్లాంటి పరిస్థితి అంటే, తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా రోజుకొక కేసు కార్యకర్త ఎదుర్కొన్నా సెల్ ఫోన్ల మీద చంద్రబాబు నాయుడు గారి స్టిక్కర్లు ఉంటాయి. ఉమ్, అటువంటి సంక్షోభంలో కూడా పెన్నల మీద లోకేష్ గారి స్టిక్కర్లు పెట్టుకుని తిరిగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఉమ్. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే, అసలు బండికి కట్టినటువంటి జెండా ఇప్పి పారేసి వాళ్ళ టెలిఫోన్ల మీద ఉన్న స్టిక్కర్లు తీసేసి, అసలు ఆనవాళ్లు లేకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్లు లేకుండా అన్ని తీసేసి వాళ్ళు తిరుగుతున్నారు. బయట తిరగడానికి కూడా వాళ్ళు పార్టీని చెప్పుకునే పరిస్థితి లేదు. పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉంది గ్రామాల్లో, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ పరిస్థితి. ఈ రిపోర్ట్ అంతా మొత్తానికి ఏదో భారతి గారికి చేరుంటది కాబట్టి పార్టీని రక్షించుకోవాలి, భర్తకు వెన్నుదన్నుగా ఉండాలి. భారతీయ ఎందుకు మరి అంటే భారతి గారు రంగంలోకి దిగితేనే పార్టీని కాపాడే అవకాశం ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి చేయలేరా అనేది? ఈ దిక్కెవరున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు చెల్లిని వాడుకుని దూరంగా పెట్టారు, తల్లిని వాడుకుని దూరంగా పెట్టారు. వేళ తల్లి చెప్తున్నారు, ఆవిడేం చెప్పి మా అబ్బాయి ఎన్ని అబద్ధాలు చెప్తారని కోర్టులో చెప్పింది ఆవిడని నమ్మే అలాగే ఇందాక మీరు అన్నట్టుగా పినతండ్రి కుటుంబం సునీత గారు కూడా వాళ్ళంతా నా తండ్రిని అతనే చంపాడని బాహాటంగా ఆవిడ చెప్పకనే చెప్తున్నారు కదా. కంప్లైంట్లు కోర్టులో కేసులు వేశారు కదా, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు కదా. నిందితులకు సహకరిస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా. ఎస్, బంధువర్గంలో ఇతను ఏకాకి అయిపోయాడండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏకాకి అయిపోయాడు. ఇంకా వెనకాల ఉన్నది భారతి ఉంది, కూతుళ్ళు ఇద్దరు లండన్ లో ఉంటున్నారు. అవును, మరి వాళ్ళని కూడా ఏమన్నా రేపు రప్పిస్తారేమో మనకు తెలియదు. ఇంకా ఇతను వెనకాల పోరాటం చేయడానికన్నా లేకపోతే ఆరాటం చేయడానికన్నా మిగిలింది భార్యే కదండి, ఆమెకు తప్పదు. కాబట్టి ఆవిడ ఆరా తీస్తుంది. అమ్మని ఎవరో ఒక రిటైర్డ్ అయ్యే ఐపీఎస్ ఐఏఎస్ అధికారిని పెట్టుకుని, ఆయన జగన్కు బాగా సన్నిహితుడు అంటారు, లిక్కర్ కేసులో కూడా నిందితుడు, భాగస్వామి, ఆయన పెట్టుకుని ఆరా తీస్తుంది. ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు ఏంటి. ఆయన ఫోన్ లో వీరికి ఫోన్లు లేవు కాబట్టి ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నారు. అవునండి, పేదవాళ్ళు కదండి, ఫోన్లు ఉండవు పాపం. మనలాంటి గొప్పలు ఉంటాయి కానీ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఫోన్లు వాడరు వాళ్ళు. కాబట్టి వేరే ఫోన్లలో పార్టీ నాయకులతోటి టచ్ లోకి వెళ్ళారు మొత్తానికి భారతి గారు. మరి ఇది దేనికి సంకేతం అంటే, మేము అనుకునేది ఏంటంటే ఇక్కడ సజ్జలకు చెక్కు పెడతారు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే పార్టీలో వాయిస్ ఉన్న వాళ్ళందరినీ తొక్కేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీకి వెళ్తే ఎవరన్నా కొంచెం అనర్గళంగా మాట్లాడగలిగితే అతను ఎక్కడ లీడర్ అయిపోతాడు, పార్టీకి సెకండ్ పోల్ అవుతాడు అనే ఒక భయం కూడా వాళ్ళలో ఉంది. సో ఈ మామూలు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో కూడా కొంచెం బాగా స్పోక్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా తొక్కేసే పరిస్థితి ఆ పార్టీ సంస్కృతి. తెలుగుదేశం పార్టీలో బాగా వాయిస్ ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ముందు పెడతారు. వైసీపీలో ఏంటంటే అక్కడ బాగా మాట్లాడితే వాళ్ళ మీడియాలో ఎప్పుడు తీసుకురారు. పాపం వాళ్ళ చిన్న చిన్న మీడియాలో మాట్లాడతారు తప్ప సాక్షి మీడియాలో ఎప్పుడు తీసుకోరు వాళ్ళని. ఇన్ కేస్ సాక్షి మీడియాలో చూపించాలంటే కూడా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తారు. సొంతంగా మాట్లాడడానికి లేదు ఆ పార్టీలో అధికార ప్రతినిధులకు కానీ ఇతర నాయకులకు కానీ. ఇంత నియంతృత్వంతో ఉన్నటువంటి పార్టీలో మరి ఆయన రేపు ఈ లెక్కర్ కేసులో లోపలికి వెళితే మరి సంకేతాలు అలాగే కనబడుతున్నాయి. ఈడీ ఎంటర్ అయిందంటే నాకు తెలిసి ఈడీ కేసుల్లో 90% కన్విక్షన్ పడుతుంది. ఉన్నాయి రికార్డు అలా, వాళ్ళ ట్రాక్ రికార్డు అలా ఉంది, ఈడీ ట్రాక్ రికార్డు. జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పటికే సిట్ 5-6 సార్లు ప్రస్తావించింది. అతను దీంట్లో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంతిమ లబ్ధిదారుడు అనేది రూఢి అయిపోయింది. మనకే రూఢి అయినప్పుడు ఇంట్లో భార్యకి రూఢి కదా, జగన్మోహన్ రెడ్డికి రూఢి కదా. చేసిన పాపం ఎవరిని వదులుతుందండి? ఏ కర్రకి నిప్పుంటే ఆ కర్ర కాలిపోతుంది కదా. వాళ్ళు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడు లిక్కర్ స్కామ్ లో, అది ఓపెన్ సీక్రెట్. అందుకు భయం పట్టుకుంది. భయం పట్టుకుని ఇప్పటి నుండి ఆవిడ పావులు కదుపుతుంది.
తెర మీదకి రావడానికి ప్రయత్నాలు చేస్తాం. సంతోషం, రావచ్చు, ఇబ్బంది ఏం లేదండి దానికి. ఎంతవరకు ఆ పార్టీకి మైలేజ్ వస్తుందో వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రీజనల్ పార్టీల్లో ఆటోమేటిక్గా మీకు తెలియదే ఉంది, కొంచెం కుటుంబ వ్యవస్థ అనేది పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఆవిడ భర్తకి వెనకాల భార్యగా అర్ధ భాగం కాబట్టి ఆవిడ అరంగేట్రం చేస్తున్నారు. ఆవిడ ఆవిడ అరంగేట్రం చేస్తే పార్టీకి మైలేజ్ ఏ విధంగా వస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. రానున్న ఆ ఈ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు రేపు జనవరిలో జరగబోతున్నాయి, తర్వాత ఏప్రిల్లో కొన్ని జరగబోతున్నాయి. ఆటోమేటిక్ గా స్వీప్ మీరు అయిపోతుంది అంటున్నట్టుగా కూటమి. లోకల్ బాడీ ఎన్నికలంటేనే వాళ్ళ శిబిరం, వైసీపీ శిబిరం భయపడుతుందంట. ఎందుకంటే మొన్న 2 చూసారు కదా, ఒకటి జెడ్పీటీసీ అవునండి. పులివెందుల కావచ్చు, లేదంటే ఇటు ఒంటిమిట్ట. ఎన్నికలంటే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది సార్. ఇప్పుడు ఆ. వాళ్ళకి పార్టీ కేడర్ ఎలా ఉందంటే అది డమాబుస్కు కేడర్ అండి. అది తుమ్మితే ఊడిపోయి ముక్కులంటి కేడర్. అది తెలుగుదేశం పార్టీ కేడర్ కి దానికి అసలు పోలికలే లేవు. ఆ, ఎన్ని ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటది ఇక్కడ కేడర్, రైట్. అవమానాలు ఎదుర్కొంటది. పార్టీ గుర్తించకపోయినా కూడా అలా నిలబడిపోతాం మేము పార్టీ కోసం. ఉమ్. పార్టీ అంటే తల్లి కంటే ఎక్కువగా ప్రాణం కంటే